హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. డే 4 ఆఫ్ 40 days మానిటైజేషన్ ఛాలెంజ్. ఇదేంటి వీడియో స్టార్టింగ్లోనే చీకట్లో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 5:30 అనమాట. పొద్దున్నే లేచి పనులు స్టార్ట్ చేసుకోవాలి కదండి. డైలీ మరీ 5:30 అంటే కష్టం లేండి. అప్పుడప్పుడు 5:30కి అయితే లేస్తాను. డైలీ 6కి అలా లేస్తాను అనమాట. ఇంకా రోజు 5:30కి ఎందుకు లేచానంటే, ముందు రోజు అయితే నేను బట్టలు ఉతకడానికి అవ్వలేదండి. ఆ రోజు ఫుల్గా అలసిపోయి ఇంకా అసలు ఓపిక లేక అలానే పడుకొని పోయాను అనమాట. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి ఫస్ట్ బట్టలు ఉతుకుదాం కదా అని చెప్పేసి పొద్దున్నే లేచాను అనమాట. ఇంకా మా హనీ తేజు అయితే మంచిగా నిద్రపోతున్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ బట్టలు ఉతుకుదాం అని చెప్పేసి బట్టల దగ్గర అయితే కూర్చున్నాను. అసలు ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ 4 daysలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే నేనేమో నైట్ అంతా వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదంతా చేసుకునేసరికి ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. పొద్దున్నే లేచి వ్లాగ్స్ కోసం లాంగ్ వీడియోస్ తీసుకోవాలి కదా, తీసుకుందామని చూస్తే ఛార్జింగ్ ఉండట్లేదు. మళ్ళీ తర్వాత నేనేమో పనికి వెళ్ళిపోవాలి, అయ్యే టైం లేదు. ఇంకా అప్పుడు అర్థమైందనమాట, అసలు నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఫోన్కి కాసేపు ఛార్జింగ్ పెట్టి పడుకుంటే పొద్దున్నే లేచినప్పుడు మనం కొంచెం వీడియోస్ తీసుకోవడానికి వీలవుతుంది కదా అని చెప్పేసి ఇంకా 5:30కి లేచా కదా. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట. అయినా సరే చాలా కష్టంగా లేచాను. ఎందుకంటే పొద్దున్నే అన్నం వండి కూర వండి వాడికి టిఫిన్ చేసుకొని మళ్ళీ బట్టలు ఉతికే పని ఒకటి పెట్టుకున్నా కదా. అందుకని చెప్పేసి ఎంత కష్టంగా ఉన్నా నిద్ర అయితే లేచాను. ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను. ముందు రోజు బట్టలు అండ్ ఆ రోజు బట్టలు కదా, 2 రోజులు బట్టలు అయ్యేసరికి చాలా అయినాయి అనమాట. అవన్నీ ఉతికేసరికి ఈలోపు ఎన్నిసార్లు హనీ దగ్గరికి వెళ్ళాను. మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి లేచి ఏడ్చిద్ది అనమాట, నా పక్కన నేను లేనని చెప్పేసి. బట్టలు ఉతికే గ్యాప్లో 4 బట్టలు ఉతకటం, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పిల్ల నిద్రపుచ్చుకోవటం, పడుకుంటే ఎక్కడ నిద్ర వస్తుందేమో అని చెప్పేసి కళ్ళు తెరిచే నిద్రపుచ్చుతా అనమాట ఆ పిల్లని కూడా. ఇంకా అలా నేను చిన్నగా బట్టలు ఉతుకునేసరికి బాగా తెల్లారిపోయింది అనమాట. వెలుతురు వచ్చేంతగా తెల్లారిపోయిందండి. అంతసేపు పట్టింది మరి నాకు బట్టలు ఉతకటం హనీతోటి. బట్టలు అయితే ఉతకటం అయిపోయిందండి. ఆరేయాలంటే ఇటు సైడే వచ్చి ఆరేయాలి. ఉతికేదేమో వెనక సైడు, ఆరేసుకునేదేమో ముందు సైడ్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత బట్టలు తీసుకొచ్చి ముందు సైడ్ పెట్టేశాను. ఆరేసేది ఉంది, తర్వాత అయినా ఆరేయచ్చు కదా అని చెప్పేసి ముందు సైడ్ పెట్టేసి ఇంకా నేనైతే కూర చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. ఈలోపు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నాను వచ్చి చూస్తే, ఆ ఇద్దరికొకళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు అనమాట కూలర్ గాలికి. అండ్ బయట చల్లగా గాలి వచ్చింది కదా పొద్దున్నే, ఆ గాలికి. ఇంకా నేనైతే కూర ప్రిపేర్ చేసేసండి. ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట. ములక్కాయ టమాటా కూర చేసి అంటే ఓ పక్క కూర పెట్టేశాను, ఇంకో పక్క పొయ్యి మీద ఏమో అన్నం పెట్టేశాను. ఈ 2 ఉడికే గ్యాప్లో మళ్ళీ హనీ లేసింది అనమాట. మళ్ళీ ఆపిల్ దగ్గరికి వెళ్ళి ఆపిల్ని నిద్రపుచ్చుకోవడం సరిపోయింది. ఈలోపు తేజుకు టైం అవుతుందని చెప్పేసి వాడినేమో అరవాలి, అంటే లేరా 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 అని అరవాలి. ఈ గ్యాప్లో వాడికంటే ముందు ఈ పిల్ల లేసిద్ది. ఈ పిల్ల లేస్తేనేమో నాకు సరిగ్గా పని కాదాయా. ఇంకేం చేస్తా, సంకలో వేసుకొని అన్ని పనులు చేసుకుంటా ఉంటాను అనమాట. అప్పుడప్పుడు వదిలిపెడితే ఇంకా ఏడ్చిద్ది, అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిందే అని. ఇంకా మా తేజు అయితే లేచాడండి. లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఆయన చిన్నగా బ్రష్ చేస్తాడనమాట. బ్రష్ ఎక్కువగా చేస్తే పళ్ళు అరిగిపోయి చేతిలోకి వస్తాయో అని చెప్పేసి చిన్నగా రుద్ది బ్రష్ చేస్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ టంగ్ క్లీనింగ్ 1 గంట, అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం 1 గంట. అలా ఆయన చిన్నగా ఆయన పనులు చేసుకునే లోపు నేనైతే అన్నీ రెడీ చేయాలన్నమాట. బాక్స్లో స్నాక్స్ పెట్టాలి, వాటర్ బాటిల్ ఫుల్ చేయాలి, మళ్ళీ ఆయనకి యూనిఫామ్ షర్టు, నిక్కరు, దాని లోపల వేసుకునేవి, పైన వేసుకునే సాక్స్, షూస్ అన్నీ రెడీగా చేస్తే అప్పుడు వస్తాడు, వచ్చి చిన్నగా వేసుకుంటాడు అనమాట. మళ్ళీ ఎక్కడ తొందరగా వేసుకుంటే పెందలాడైపోయిద్ది అని చెప్పేసి చిన్నగా వేసుకుంటాడు అనమాట. ఇంకా అలా మా తేజు రెడీ అవుతున్న గ్యాప్లో నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను అండి. ఇవాళ అయితే నేను టిఫిన్ ఏం చేశానంటే, ఆయా పిండి ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయా పిండితోటి దోశలు అయితే వేస్తున్నానండి. ఈ టిఫిన్ వచ్చేసి నాకు మా తేజుకి ఇద్దరికి ఫేవరెట్ అనమాట. ఇదే కాదులేండి, నేను ఏది ఇష్టపడితే అది మా తేజుకి కూడా మంచి ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇంకా చక్కగా టిఫిన్ చేసుకొని వాడికి ఇస్తే ఏంటంటే చిన్నగా తింటాడు కదా, లేట్ అయిపోతుంది, టైం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా హనీని ఎత్తుకొని నేనే అటు ఇటు తిరుగుతూ కొంచెం పెడతా ఉంటాను అనమాట. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా తేజు ఆల్రెడీ రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా నేను రెడీ అవ్వాలి, హనీని అయితే రెడీ చేయాలండి. ఇంకా మేము ముగ్గురు రెడీ అయిపోయి ఇంటికి లాక్ వేసి ఫస్ట్ అయితే నేను మా తేజుని స్కూల్ దగ్గర వదిలిపెడతానండి. తనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, అంటే మరీ దూరం కాదులేండి, కొంచెం ఏదో ఒక 10 అడుగులు వేయగానే స్కూల్ అనమాట. ఫస్ట్ వాడిని వదిలిపెట్టేసి ఇంకా నేనైతే పనికి స్టార్ట్ అయిపోతాను, మా హనీని తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇంక ఈ డే అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. నేనేంటంటే 40 days మానిటైజేషన్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నానండి. 40 daysకి అవుతుందా అంటే, ఎందుకు అవ్వదండి, నా వంతు కష్టం నేనైతే చేస్తున్నా అండి. 2 పిల్లలు మేనేజ్ చేసుకుంటూ ఇంటి పని, వంట పని, బయట పని, ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఇన్ని చేసుకుంటూ నేనైతే యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను. నేనే చేసుకోగలిగింది. మీరు కొంచెం నాకు సపోర్ట్ అయితే ఇస్తే
ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుందండి. ఈ 40 డేస్లో మానిటైజేషన్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి. నేనైతే ఆల్మోస్ట్ డైలీ వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ వంతు సపోర్ట్ మీరు చేస్తే తప్పకుండా నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.